హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్లో భాగంగా డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే అదనపు ఆదాయం అంతా కేంద్రానికే, సెస్సుల్లో వాటా కోసం రాష్ట్రాల డిమాండు అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేసి అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ ఇద్దాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఎడిటోరియల్లో మనకి ఏం చెప్తుందంటే రైటరు, మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్లో ఏదో ఒక రకమైన సెస్సు సర్ఛార్జ్ తీసుకొస్తుంది. దీంతో రాష్ట్రాల యొక్క ఆదాయ వాటా తగ్గిపోతుందని చెప్తుంది. దీనివల్ల రాష్ట్రాలు కూడా ఒక రకంగా ఆర్థికంగా బర్డన్కు గురవుతున్నాయని చెప్తున్నాం. ఈ నేపథ్యంలో మనము అసలు సెస్ అంటే ఏంటిది, సర్ఛార్జ్ అంటే ఏంటి, ఈ సెస్సు సర్ఛార్జ్ల వల్ల ఎటువంటి నష్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి మనం చూద్దాం. అయితే ఫస్ట్ సెస్ అంటే ఏంటి చూద్దాం. సెస్సు సర్ఛార్జ్ అనేది రెండు, అవి పన్నుపై పన్ను అన్నమాట. ఒక పన్ను విధించిన తర్వాతకి దానికి మళ్ళీ ఆ పన్ను మీదనే మళ్ళీ పన్ను వేయడాన్ని మనము సెస్సు సర్ఛార్జ్ చెప్పుకోవచ్చు. అయితే వీటి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే సెస్ అనేది ఆ పన్ను అనేది అంటే విధించినటువంటి పన్నుకు వచ్చినటువంటి నిధులు మనం దేనిపైన విధించినామో దానికి మాత్రమే యూజ్ చేయాలి. అదే నీకు సర్ఛార్జ్ కిందకి వచ్చిరనుకో అది అట్లా ఉండదు. ఏంటంటే మళ్ళీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెస్ నిధులను, ఈ సర్ఛార్జ్ నిధులను కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి వాటా ఇవ్వాల్సిన పని లేదనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరే డబ్బులు పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా సెస్కి సర్ఛార్జ్కి మధ్య డిఫరెన్సు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అసలు ఇట్లా లులి చేస్తున్నాయి అంటే, ఎందుకు సర్ఛార్జ్ను సెస్సును తీసేయాలి, ఇవి మౌలిక పన్నుల్లో ఎందుకు కలిపేయాలి, ఎందుకు కలిపేయమని చెప్పేసి ఎందుకు అంటున్నాయి అని మనం చూసుకున్నట్లయితే, ప్రధానంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇటువంటి పన్నులను తగ్గించేసి ఈ సెస్సు సర్ఛార్జు పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి వాటా రాదనమాట. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 2017-18 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వ్యక్తిగత ఆదాయాలు అంటే 5 లక్షల కంటే ఇట్లా 5 లక్షలు ఉన్నటువంటి వ్యక్తిగత ఆదాయంపై ఉన్నటువంటి 10% పన్నును ఏం చేసిందంటే 5% తగ్గించింది. దీంతో చాలామంది అప్రిషియేట్ చేశారు, అంటే మంచి స్టాండ్ తీసుకుంది ప్రభుత్వం అని చెప్పారు. బట్ ఏంటంటే అక్కడ ఏర్పడేటువంటి ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి మళ్ళీ ఏం చేసిందంటే ప్రభుత్వము 50 లక్షల రూపాయలకు మించినటువంటి వ్యక్తిగత ఆదాయాలపై సర్ఛార్జ్ విధించింది. అట్లాగే ఇంకోటి కూడా చూసుకోవచ్చు అనమాట. 2018-19 బడ్జెట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే పెట్రోల్ ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 9 రూపాయలు తగ్గిస్తే అది అంటే అట్లా తగ్గించిన వల్ల ఏర్పడినటువంటి ఆదాయ భర్తీని చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు సెస్ విధించి దానిపైన 9 రూపాయలు పెంచుకున్నది అనమాట. దీంతో రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటా పర్ఫెక్ట్ వేలో అంటే పన్నుల ద్వారా రావట్లేదు వాళ్ళకి, ఈ సెస్సుల ద్వారా సర్ఛార్జ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నాయంటే, సార్ మీరు ఇట్లా తగ్గించండి, దీనివల్ల మాకు ఆర్థికంగా ఇబ్బంది అయిపోతుందని చెప్తున్నాను అనమాట. అయితే ఈ సెస్సులు సర్ఛార్జ్లు అనేటివి మన భారతదేశానికి కొత్త కాదు, ఎప్పుడూ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇవి ఉన్నాయన్నమాట. అయితే ఈ నేపథ్యంలో మన భారత్లో మొట్టమొదటిసారిగా సెస్సును అగ్గిపెట్టెలపై విధించారనమాట. అట్లాగే చూసుకున్నట్లయితే మన స్వతంత్ర భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం ఉప్పు పైన తేయకపోయిన సెస్సును విధించిళ్ళు. ఆ విధంగా విధిస్తూ వేయాలన్నమాట. ఇట్లా 1944 నాటికి మన దేశంలో దాదాపు 42 సెస్సులు విధించారన్నమాట. అయితే ఈ సెస్సులను తీసేయడానికి ప్రభుత్వం 2017లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ తీసుకొచ్చింది. ఆ జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాతకి కొన్ని సెస్సులు వేనాయి. అయినా కానీ అంటే ఎన్ని వేనాయి అంటే దాదాపు 17 సెస్సులు జిఎస్టీలో కలిపేసారు అనమాట. అయినా కానీ దాదాపు 30 సెస్సులు కూడా అమల్లో ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి, జిఎస్టీ వచ్చినప్పటికీ దాదాపు 30 సెస్సులు ఇంకా అమల్లో ఉన్నాయి, వాటి ద్వారా ప్రభుత్వం నిధులు సంపాదించుకుంటుంది అని చెప్పేసి కాగ్ తన నివేదికలు చెప్పింది అనమాట. 2019లో కాగ్ తన నివేదికలు చెప్పింది. అయితే ఈ ప్రభుత్వం కూడా సెస్సుకు సర్ఛార్జ్కు అంటే వేసినటువంటి నిధులను పర్ఫెక్ట్ యూటిలైజ్ చేస్తలేదు. ఎందుకంటే దాదాపు ఉదాహరణకు చూసుకున్నట్లయితే మాధ్యమిక ఉన్నత విద్య సెస్ కింద 2017 వరకు సేకరించినటువంటి 94,000 కోట్లను ఇంతవరకు అసలు ఖర్చు చేయలేదు అని చెప్పేసి కాగితం నివేదికలు పేర్కొందనమాట. అంటే ప్రభుత్వం దేనికోసమైతే నిధులు సేకరిస్తుందో వాటి కోసం ఉపయోగిస్తలేదు, కేవలం అట్లా తన దగ్గర డబ్బులు పెట్టుకుంటుంది అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మీరు మర్చిపోవాల్సిన అంటే ఇక్కడ ఇది అసలే మర్చిపోకూడదు. ఎందుకంటే
సెస్ అనేది దేనిపైన విధిస్తామో దానిపైన మాత్రమే ఖర్చు పెట్టాలి. ఉదాహరణకు సపోజ్ స్వచ్ఛ భారత్ సెస్ విధించారనుకో, దానిపైన డబ్బులు కలెక్ట్ చేసింది ప్రభుత్వము. ఆ డబ్బులని మళ్ళీ స్వచ్ఛ భారత్ పైననే, ఆ శానిటైజర్ పైననే ఉపయోగించాలి తప్ప దాన్ని తీసుకుపోయి రక్షణ వ్యయం కింద ఉపయోగిస్తా అని చెప్పేసి ఉపయోగించడం లేదనమాట. అటువంటి నిబంధన లేదు. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే సర్చార్జ్ అయిందనుకో, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మేజర్గా సర్చార్జ్ అనేది అత్యధికంగా ఆదాయం కలిగినటువంటి వారిపైన విధిస్తారనమాట. సర్చార్జ్ ఉపయోగించుకోవచ్చు, బట్ సెస్ మాత్రం ఉపయోగించుకోవడానికి లేదు. దీన్ని మాత్రం మీరు మర్చిపోవడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, దాదాపు మన వివిధ కమిటీలు కూడా ఏం చెప్పినాయంటే, ఈ సెస్ సర్చార్జ్ను తీసేయండి, దాని బదులు పన్నుల్లోనే కొంత వాటా పెంచండి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ కరోనా సంక్షోభం వల్ల భారత ప్రభుత్వం కూడా తన వృద్ధి రేటు దారుణంగా దిగజారిపోయిందనమాట. అట్లాగే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం కూడా మన దేశం మొత్తం అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే కంపల్సరీగా 65,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేసిళ్ళు. అట్లాగే చైనాతో ఉన్నటువంటి సరిహద్దు ఉద్రిక్తత వల్ల మన దేశం కొంతమేర రక్షణ వ్యయానికి డబ్బులు పెట్టుకోవాలి. అలాగే ఈ వస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి మనము గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలకి, అలాగే మౌలిక వస్తువుల కోసం డబ్బులు చాలా మొత్తం పెట్టాలి. ఇలా పెట్టాలంటే కంపల్సరీ గవర్నమెంట్ దగ్గర నిధులు ఉండాలి. ఆ నిధులు అనేటివి ఈ సెస్సులు సర్చార్జ్ల వల్ల కొంతమేర రాబట్టగలిగితే ప్రభుత్వం కూడా కొంతమేర ఒక రకంగా ఫ్రీగా ఉండగలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వము మొదటగా ట్యాక్స్ పెంచుదాం అనుకుంది. అయితే కొన్ని సంస్థలు ఏంటంటే, పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఏమన్నా అంటే, మీరు ఈ టైంలో ఇటువంటి పన్నులు పెంచడం వల్ల మొత్తానికే మేము కుదేలైపోతాము, అసలు మా సంస్థలు నడువయి అని చెప్పిందనమాట. దీంతో ప్రభుత్వం కూడా అనుకుంటుంది, అంటే ఇంకా మనకు బడ్జెట్ రాలేదు కాబట్టి మనం ఇప్పుడు చెప్తున్నాము, అజంప్షన్గా చెప్తున్నాము. ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షోభం వల్ల మనం చాలా దారుణంగా ఇబ్బంది పడిపోయినమాట. ఈ ఇబ్బందులు దాటాలంటే కంపల్సరీ మనం ప్రభుత్వం దీనిపైన ఎక్స్పెండిచర్ బాగా పెట్టాలి. ఎక్స్పెండిచర్ బాగా పెట్టాలన్నమాట. అప్పుడే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతాం. అయితే డబ్బులు స్టిమ్యులస్ ఇవ్వాలంటే కంపల్సరీ, అంటే ప్రభుత్వం స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇవ్వాలంటే కంపల్సరీ డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఇటువంటి సెస్సుల ద్వారానే, సర్చార్జ్ల ద్వారానే పెంచడానికి ఆస్కారం ఉందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఏం చెప్తున్నారంటే, వివిధ కమిషన్ కూడా, ఉదాహరణకు 1983లో సర్కారీ కమిషన్ కూడా సెస్సులను ఒక కొంతకాలం వరకే పెట్టాలి మీరు, మరీ ఇట్లా ఎంత పడితే అంత కాలం కోసం ఉంచకూడదు అని చెప్పిందనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకు మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనుకుంటా, ఈ 2015లో సేకరించినటువంటి నిధులు అంటే 94,000 కోట్ల రూపాయల దాకా ఇప్పటివరకు ఎటువంటి దాన్ని ఉపయోగించలే. అంటే 2019 వరకు కూడా ఉపయోగించాలి అని చెప్పేసి కాగితాల నివేదికలు పేర్కొందనమాట. కాబట్టి ఆ నిధులు అనేది అట్లా పేరుకోబోతున్నాయి, వాటిని ఎటువంటి యూజ్ కోసం చేస్తలేరు అని చెప్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటున్నాయంటే, మీరు సెస్లను సర్చార్జీలను తీసేసి వాటికి బదులు మౌలిక పన్నుల్లో వాటిని కలిపేయడం వల్ల మాకు కూడా కొంత వాటా వస్తుంది, అప్పుడు మేము కూడా అభివృద్ధి చెందుతాం, రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట. అంటే ఆర్టికల్ 270 ద్వారా మనకేంటంటే, రాష్ట్రాలకి కేంద్రానికి పన్నులు విధించిన తర్వాత వచ్చిన డబ్బుల్ని చెరిసగం పంచుకుంటాయి అనమాట. చెరిసగం కాదు, అంటే వర్టికల్ డివిజన్ జరిగినప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బులు పోతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ డబ్బులు వస్తాయి. అయితే 2015లో 14వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే, ఒక సిఫార్సు చేసింది. 32% ఉన్నటువంటి వాటాను 42% పెంచింది. అయితే ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే 42%ని 41 చేసింది అనమాట. అంటే 1% తగ్గించింది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఇట్లా వచ్చే వాటను తగ్గించింది. అంటే మనకు రావాల్సిన వాటను, పర్ఫెక్ట్గా రావాల్సిన వాటను కూడా ఇట్లా తగ్గించింది. ఇప్పుడు సెస్సులు సర్చార్జీల వల్ల వచ్చే డబ్బులు కూడా తగ్గిపోతాయి అనమాట. ఒకవేళ సెస్సులు సర్చార్జీలు మళ్ళీ తీసుకొచ్చారనుకో, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి గండే పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు గండే పడుతుంది అని చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి స్టాండ్ తీసుకోకుండా పన్నులు విధించండి, ఆ పన్నుల పైన డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులను ఇద్దరము సరిసంగా పంచుకుందామని చెప్తుందన్నమాట. అయితే దీనికోసము ప్రభుత్వము ఈ సెస్సులు సర్చార్జీల పైన వచ్చినటువంటి డబ్బులను కూడా ఎక్కువ రోజులు ఉంచకుండా, అంటే దాదాపు 2 సంవత్సరాల మేరే ఉంచి తర్వాత ఆ డబ్బుల్ని
ఇద్దరు పంచుకునే విధంగా ఉండాలి. ఒకవేళ సెస్సులు సర్చార్జీలు విధించినప్పటికీ ఇటువంటి స్టాన్స్ ఒక మంచిది చేయవచ్చు అని చెప్తుంది. అట్లాగే మనకు 271 ఆర్టికల్ ద్వారా ఏం చెప్తుందంటే సెస్సులు సర్చార్జీల గురించి విధిస్తుంది అనమాట ఆ ఆర్టికల్ని కొంతమేర రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలతో పంచుకునే విధంగా పెట్టుకుంటే అప్పుడు ఎటు చూసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఇది ఈ ఆర్టికల్ చాలా బాగుంది. మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు యూపీఎస్సీకైనా టీఎస్పీఎస్సీకైనా ఏపీపీఎస్సీకైనా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు చదవండి. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం.